హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. రైతులందరికీ రేపు ఏప్రిల్ 15వ తేదీ నుండి యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా రెండో విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు ఎవరెవరికి వస్తాయి, అర్హతలేంటి, ఎప్పటి వరకు పడతాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రేపు ఏప్రిల్ 15వ తేదీ నుంచి యాసంగి రైతు భరోసా రెండో విడత ప్రారంభం కానుంది. 1 ఎకరం పైగా అంటే 2 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఈ విడతలో డబ్బులు జమ చేయనున్నారు. రెండో విడతలో ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి రావు అనే విషయంపై ప్రభుత్వం ప్రత్యేక జాబితా విడుదల చేసింది. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 2 ఎకరాలు ఉన్నవారికి 12,000 రూపాయలు, 3 ఎకరాలు ఉన్నవారికి 18,000 రూపాయలు, అలా ఎన్ని ఎకరాలు ఉంటే దాన్ని బట్టి ప్రభుత్వం విడుదల చేస్తుంది. జాబితా విడుదల చేసింది కదా, ఆ జాబితాలో మీ పేరు ఉందో లేదో మీరు మీ ప్రాంతంలోని ఏఈఓని సంప్రదించి తెలుసుకోవచ్చు. కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా కోసం అప్లై చేసి ఉంటే వారికి కూడా ఈ యాసంగి సీజన్లో డబ్బులు అందే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటి వరకు 22 విడతలు విడుదల కాగా త్వరలో 23వ విడత కింద 2,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధమవుతుంది. కొత్తగా రైతు భరోసా కోసం అప్లై చేసిన వారు పీఎం కిసాన్కు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి అధికారిక వెబ్సైట్లో ఈకేవీసీ పూర్తి చేయాలి. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ నమోదు చేసి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఏ లింకు తప్పనిసరిగా ఉండాలి, లేదంటే డబ్బులు జమ కావు. ఇప్పుడు రైతు భరోసా రెండో విడతలో డబ్బులు రాని వారి గురించి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలో భార్య భర్త ఇద్దరు ఒకే రేషన్ కార్డు మీద లబ్ధి పొందితే వారిలో ఒకరిని తొలగిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ పథకం నుంచి అనర్హులుగా పరిగణించబడతారు. అలాగే ఈకేవీసీ పూర్తి చేయని వారు, బ్యాంక్ అకౌంట్కు ఆధారు మరియు మొబైల్ నెంబరు లింక్ చేయని వారికి కూడా డబ్బులు జమ కావు. అందుకే ప్రతి రైతు వెంటనే ఈకేవీసీ పూర్తి చేసుకొని బ్యాంకు వివరాలు సరి చేసుకొని ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చెయ్యాలి. మీ ప్రాంతంలోని ఏఈఓని సంప్రదించి రైతు భరోసా లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్రభుత్వం రేపు ఏప్రిల్ 15వ తేదీ నుండి 22వ తేదీ మధ్యలో రెండో విడత డబ్బులను ఖాతాలో జమ చేయనుంది. కాబట్టి అర్హత ఉన్న ప్రతి రైతు ఈ అప్డేట్స్ను తప్పకుండా పాటిస్తే ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందవచ్చు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.